మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద వాలంటీర్ల ఉదయం 6 గంటలకి ఇంటింటికి పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయారు కదా సార్, అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్లకు కూడా వెనక స్వామి ఇంకా ఎక్కడ మాట్లాడేది చెప్తా ఉంటున్నాను. అమ్మ ఈ సైడ్ పడిందా? కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరిగమ్మా. కాకినాడ జిల్లా జంగంపేట మండలం ఇరిపాక కీర్లంపూడి మండలం సోమవరం జగపతి నగరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 వరకు పెంపుదల చేసిన పెన్షన్లను పెన్షన్దారులకు అందజేసిన జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ఇరిపాక సోమవరం జగపతి నగరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు.
ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి 5 సంతకాలు. 1. 16,345 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం. పింఛను 3,000 నుంచి 4,000కు పెంచుతూ జూలై నెల నుంచి 7,000 పింఛను ఇచ్చేందుకు 3వ సంతకం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం. నైపుణ్య గణన కోసం 5వ సంతకం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశయాల ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణము ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగముగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా బదిలీపై వచ్చిన కె వినోద్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ హోదాలో రాజన్న దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులచే వేదోక్త ఆశీర్వచనం పొందిన తర్వాత ఈవో కార్యాలయంలో ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 19, 26, 37, 41 వార్డులలో మరియు కల్లూరు మండలం పర్ల ఉల్లిందకొండ, తడకనకల్లపల్లె, ఓర్వకల్లు మండలం సన్నూరు, బ్రాహ్మణపల్లె గ్రామాలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి అందజేశారు. పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్ నుంచి 3 నెలలు మొత్తం కలిపి 7,000 నగదును అందజేశారు. దీంతో నియోజకవర్గంలో పింఛన్ని పంపిణీ కార్యక్రమం మొదలైంది. నాయకత్వం
నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నిలవడండి ఫోటో మా సైడ్ నుంచి మేమ్మా ఓకే డన్ మాట్లాడి మీతోటి ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి మన గౌరవ పట్లతో ధన్యవాదాలు తెలియజేసి ముందు కోరుతూ ఉన్నాను. మన అమ్మ మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇట్లా ప్రతి ఒక్క దాదాపు 28 రకాల పెన్షన్లను మనకి ప్రభుత్వము తెలియజేస్తారు, మాట్లాడతారు. అలాగే నగర కమిషనర్ రామచంద్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఎప్పుడూ చెప్తున్నాము. సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి, అలాగే మన మహిళా అధ్యక్షురాలు నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్ కు, సోదరి మండలందరికీ, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచులా, మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై 1వ తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అటువంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నారు. ఇది సంతకాలు పెట్టాడమ్మా. మొట్టమొదటిది మన పిల్లలంతా చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై 16,347 పోస్టులకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం, ఎవ్వరికి ఉద్యోగాలు లేవు. మేము ఇంటింటికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, అమ్మా మేము కష్టపడి చదివించుకున్నాం, ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలన్నా, కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివ్వండి. అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన డిఎస్సీనే కాబట్టి పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. చాలా మంది ఏజ్ అయిపోయి కూడా చాలా ఇబ్బందులు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్ములతో పాటు 3 నెలల ఏరియన్ సైతం వెరిసి 7,000 చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం అచ్చంపేట ఉండూర్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఓకే సార్, ఓకే. గాది హరిబాబు గారు వికలాంగ పెన్షన్ ముందుకు తీసుకురావాలండి. బాబు కొంచెం అక్కడ గుడ్డుపాటి కల్పించండి, ఆయన రావడానికి కొంచెం దారి ఇవ్వండి.
వస్తుంది అందరికి బాబు కొంచెం అక్కడ దారి కల్పించాలి దయచేసి, సమయాతీతం అవుతుంది. అయ్యప్పుడు పట్టుకో, అయ్యప్పుడు అలాగా పక్కన ఎలాగా ఆది హరిబాబు గారు ఏమండి ఎలా తిరుగు కడియపు వీరభద్రరావు గారు ముందుకు రావాలి. కడియపు వీరభద్రరావు గారు వారిని అతిథుల చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మా సిబ్బంది నేరుగా మీ ఇంటింటికి వచ్చి డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ నందు గల టీజీ వెంకటేష్ ఐఎంబీ భవన్లో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేత్తారెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్. ఆకస్మికంగా వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషి డ్యామ్ బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన కుటుంబం. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఎమ్మెల్సీ డాక్టర్ కొంచెల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ పేదల పక్షపతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన తొలి నెలల్లోనే పింఛన్ 1000 రూపాయలు కలిపి 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల 3000 రూపాయలు కలిపి 1వ తారీఖు జూలైన ఉదయం 6 గంటల నుంచి అవతాతలకు 7000 రూపాయలు అందించిన ఘనత దేశంలోనే నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. వికలాంగుల పింఛన్ 9000 అందిస్తున్నామన్నారు. అవతాతలకు పింఛన్ ప్రారంభమైంది నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మనకి 7000 రూపాయలు మీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి 100 ఏళ్ళు ఇట్లాగే మనందరికీ సేవ చేయడానికి ఆయన ఉండాలని కోరుకోండి. సరేనా? ఇదో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 500 రూపాయల నోట్లు 14 అంటే 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరికే 4000 రూపాయలు మీకు తెచ్చిస్తారు. సరేనా? రైట్. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవే రోడ్డు పక్కన ఉన్న క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి మరియు ఇతర అధికారులు.
కాకినాడ పట్టణంలో రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సామర్లకోట మండలం వెట్లపాలెం ఆదిలక్ష్మి ఇండస్ట్రీస్ అధినేత నున్న రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒకసారి ఇలా చూడండి సార్ ఒకసారి ఓకే సార్. బాబు గారు ఇలా చూడండి. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బీటీ నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు శ్రీ నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి కర్నూలు నగరంలోని బీర్లగడ్డ గాయత్రి ఎస్టేట్ ప్రాంతాలలో ఇంటికి స్వయంగా వెళ్లి ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 3 నెలల నుంచి మొత్తం కలిపి ఒకేసారి 7,000 పెన్షన్కు లబ్ధిదారులకు అందజేయడం అయింది. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణ ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమైనది. కర్నూలు నగరం బుధవారపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపించేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మండల ఎంపీపీ కొత్త వినత శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీస్లు ఈ నెల 3వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిన ఎంపీపీలు ఎంపీటీసీలు
మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.